ఇప్పుడు నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాను ఏంటంటే అసలు ఇటు సైడ్ సివిల్స్ సైడ్ రావాలనే మీకు థాట్ లేదు, అది అలా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పి నేను విన్నాను. అయితే ఎంటర్ అయిన తర్వాత వన్స్ మీరు సివిల్స్ సర్వీసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత లేదా ఎంటర్ కానికి ముందు ఇంట్లో మీరు పర్మిషన్ తీసుకున్నారు మీ నాన్నగారి దగ్గర, ఇది నేను చేద్దామని అనుకుంటున్నాను, వద్దునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను అటువంటి ఫ్యామిలీలో? సివిల్స్ అంటే ఆ రోజుల్లోనంటే వైజాగ్లో ఉండేదాన్ని నేను చదువుకున్న తర్వాత. ఎంఎస్సి చదువుకున్నాను, ఏదో గోల్డ్ మెడల్ వచ్చింది. అకాడమిక్స్ ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. దట్స్ ట్రూ. అకాడమిక్స్ ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ నేనేం పెద్ద ప్లాన్డ్ కెరియర్ కాదండి. నాకు అసలు నేను ఎప్పుడు పెళ్లి చేసుకోదలుచుకోలేదు. యా, నా 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 జీవితాశయం ఏంటంటే నాట్ టు గెట్ మ్యారీడ్. ఓకే, ఎందుకంటే దానికి ఫిక్స్ అయ్యారు? కారణం ఉంటుంది గట్టిది. మేబీ నేను ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ థెరెసాస్. ఓకే, ఇట్స్ ఎ మిషనరీ ఇన్స్టిట్యూషన్. సో దాని ప్రభావం కొంత మీ మీద పడి నా మీద ఉందేమో అనుకుంటాను నేను. ఐ యూస్ టు సీ మై ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ దే వర్ ఆల్ నన్స్. వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ ఒక డిసిప్లిన్ మీద కానీ దే వర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ లేడీస్. కానీ ఆ ఎడ్యుకేషన్ మీద డిసిప్లిన్ అది చాలా చక్కగా దే యూస్ టు క్యారీ. దే ఆర్ లైక్ మై రోల్ మోడల్స్ అన్నమాట. ఓకే, సో నాకు చాలా కాలం ఐ వాజ్ నాట్ వెరీ సీరియస్ టు గెట్ మ్యారీడ్ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఐ డెంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఓకే, ఐ ఆల్సో సీ సీనియర్ లెక్చరర్స్ ఆ రోజుల్లో ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీస్ నాట్ మ్యారీడ్. మా మ్యాథ్స్ టీచర్, మా తెలుగు టీచర్, వాళ్ళకి ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదండి. మరి ఈ విషయం మీ నాన్నగారితో ఎప్పుడని చెప్పారా? మీ అమ్మగారితో నేను పెళ్లి చేసుకోను, సివిల్స్లో సెటిల్ అవుదాం? పెళ్ళి చేసుకోను అని నేను అవాయిడ్ చేసేదాన్ని అనమాట. ఓకే, అవాయిడ్ చేసేదాన్ని. బట్ ఆ రోజుల్లో చాలా సోషల్ ప్రెషర్ ఎక్కువ ఉండేదండి. చాలా ఇంట్లో ఇంతమంది సోషల్ ప్రెషర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇంకా నా విషయంలో అయితే ఇంక డిగ్రీ తర్వాత ఇంకా పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అంత సోషల్ ప్రెషరు, చుట్టాలు ప్రెషరు, సోషల్ ప్రెషరు, ఆ విలేజ్ వాతావరణంలో విలేజెస్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండేది మా పేరెంట్స్ మీద. సో నేనేంటంటే ఏదో డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను అలా అలా వెళ్తూ ఉన్నాను కాబట్టి లేదు. కానీ అదర్వైజ్ సోషల్ ప్రెషర్ అమ్మాయి మీద, ముఖ్యంగా ఆడపిల్లకి పెళ్లి చేయాలనేది సొసైటీ యూజ్ టు రియలీ డిక్టేట్. ఐ యూజ్ టు సీ దట్. అంత నాకు అలా ఉండేది కాదు ఎక్కువగా. తర్వాత ఐ వాజ్ ఆల్సో లెక్చరర్గా సెటిల్ అవ్వాలనుకునేదాన్ని లైఫ్లో. ఐ వాంటెడ్ టు సెటిల్ యాజ్ లెక్చరర్ అనమాట అండ్ నాట్ గెట్ మ్యారీడ్ బికాజ్ మై రోల్ మోడల్స్ వర్ మై లెక్చరర్స్ ఇన్ ద కాలేజ్. సో అలా అనుకుని ఎంఎస్సి చదివాత ఒకరోజు అనుకోకుండా ఊర్లో ఒక వేసవకాలం సెలవుల్లో ఇంట్లో ఉంటే ఈ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పేపర్లో చూసాను. ఫుల్ పేజ్ నోటిఫికేషన్. ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఆ రోజుల్లో పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ద పేపర్ అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చేవారు. దాన్ని కత్తిరితో కట్ చేసుకుని అప్లికేషన్ని ఆ పేపర్లోనే దాన్ని నింపాలి. టైప్ రైటర్ కానీ ఏమీ లేదు, దాన్ని రీరైట్ చేసే పరిస్థితి లేదు. ఆ పేపర్నే కట్ చేసుకుని నింపి పోస్ట్ చేశాను అన్నమాట. పోస్ట్ చేస్తే పరీక్ష రాశాను. హైదరాబాద్ వచ్చి పరీక్ష రాశాను ఇక్కడే మన ఏపీపీఎస్సి దగ్గర. సో మీరు ఇంత చేయగలిగారు అని అంటే మీ ఇంట్లో డిస్క్రిమినేషన్ లేదని అనుకోవచ్చు ఒక విధంగా. అమ్మాయికి చదివేందుకు డిస్క్రిమినేషన్ లేదండి. డిస్క్రిమినేషన్ లేదు. ఉంటే మీరు అసలు ఇంత చదివి ఉండేవాళ్లే కాదు. చదివి ఉండేదాన్నే కాదు. బట్ సొసైటీ ప్రెషర్ని కూడా మా నాన్నగారు ఒకటే, ఎందుకంటే ఆయన మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం. చుట్టూ ఉన్న వాతావరణం మా ఊర్లో ఒక ఫ్యూడల్ సొసైటీ. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ. కొన్ని క్యాస్ట్ని చాలా చులకనగా చూడటం. తర్వాత ద సో కాల్డ్, మనం అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని మనం అనకూడదు, బట్ సో కాల్డ్ లోవర్ క్యాస్ట్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, అన్ని రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేయడం. ఫిజికల్ అసాల్ట్స్, ఎగ్జాక్ట్లీ, సెక్షువల్ హ్యారస్మెంట్, సెక్షువల్ అసాల్ట్స్, ఇవన్నీ ఆయన ఆ ఫ్యూడల్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఉండేది. కాబట్టి హీ డింట్ వాంట్ అస్ టు సోషలైజ్ ఇన్ దట్ విలేజ్. మేము ఎవరింటికి వెళ్ళేవాళ్ళం కాదు. అది అసలు నాకు పేరెంట్ అంటే ఏమిటో తెలియదు. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ వెళ్ళలేదు ఇప్పుడు.
దెర్ వాజ్ నో సోషలైజేషన్ బికాస్ మై ఫాదర్ నెవర్ వాంటెడ్ హిస్ చిల్డ్రన్ టు గెట్ సోషలైజ్డ్ ఇన్ దిస్. మంచి విజన్ ఉంది బేసిక్గా, పిల్లల్ని ఇలా చదివించాలి, ఇలా ఉండాలి, వాళ్ళ లైఫ్ ఇలా ఉండాలని చాలా. ఈ ఫ్యూడల్ సొసైటీలో ఆ పిల్లలు ఆ రకమైన ఎక్స్పోజర్ వాళ్ళు చూడకూడదు, అవన్నీ వాళ్ళు వినకూడదు అనే ఒక ఇదిలో ఉండేవాడు ఆయన. అందుకని అవే ఫ్రమ్ దిస్ సొసైటీ మమ్మల్ని అలాగా పంపించి బయటికి పంపించి కొద్దిగా డిఫరెంట్ వాతావరణంలో మేము పెరగాలని కోరుకునేవాడు అన్నమాట.